వెల్కమ్ టు మీట్ ద ఎడిటర్స్. ఈరోజు మీట్ ద ఎడిటర్స్లో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుతున్నాం. ఈ టాపిక్ ఎప్పుడు కూడా కాంట్రవర్షియల్ టాపికే. కేంద్ర రాష్ట్రాల మధ్య ఫెడరల్ స్ఫూర్తి కొనసాగుతుందా, లేదంటే జాతీయ ప్రయోజనాల దృష్ట్యా పరస్పర గౌరవం ఉండాలన్న రాజ్యాంగ విధానాలకు విఘాతం కలుగుతుందా? సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఇప్పుడు ఇదే చర్చ నడుస్తోంది. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా విదేశాల్లో పర్యటించాలనుకుంటే కేంద్రానికి సమాచారం ఇస్తారు. విదేశాంగ ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇస్తాయి. ఇది రొటీన్ ప్రాసెస్. సీఎం రేవంత్ రెడ్డి బ్రిటన్, అమెరికా పర్యటనకు సంబంధించి తెలంగాణ సీఎంఓ కేంద్రానికి లేఖ రాసింది. అనుమతొచ్చాకే సీఎం రేవంత్ బ్రిటన్ కు వెళ్లారు. ప్రస్తుతం అక్కడ వర్సిటీలను సందర్శిస్తూ హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ను స్టడీ చేస్తున్నారు. ఎంఓయూలు కూడా కుదుర్చుకోనున్నారు. అమెరికా పర్యటన ఉద్దేశం కూడా అదే. మరి యుఎస్ పర్యటనకు అనుమతి ఎందుకు రాలేదు? రాజకీయమే కారణమనే విమర్శల క్రమంలో విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ స్పందించారు. సీఎం రేవంత్ అమెరికా పర్యటనకు సంబంధించిన ప్రతిపాదనలు నిబంధనలకు అనుగుణంగా లేవన్నారు. అందుకే పొలిటికల్ క్లియరెన్స్ ఇవ్వలేదని క్లారిటీ ఇచ్చారు. అయితే దీని వెనుక రాజకీయ కోణముందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రపంచ దిగ్గజ సంస్థలు తరలివస్తే తెలంగాణ ఇమేజ్ పెరుగుతుందనే చీప్ సోచే కారణమని కాంగ్రెస్ లీడర్లు విమర్శిస్తున్నారు. మరి ఏది నిజం, ఎవరు నిజం? ఇక్కడ రెండు వాదనలు వినిపిస్తున్నాయి. ఒకటి, ఇటు తెలంగాణ స్టేట్ కాంగ్రెస్ వాదన ఫస్ట్లీ చూస్తే, మేము బయటికి వెళ్ళి ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడ తీసుకురాబోతున్నాం, వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ ఉన్న ఇన్స్టిట్యూషన్స్ డైరెక్ట్గా తెలంగాణలో ఏర్పాటు చేసే దిశగా ఎంఓయూస్ను కుదుర్చుకోవడానికి వెళ్తుంటే కావాలనే ఇటు కేంద్రం ఒక రాజకీయం చేస్తుంది అంటూ కూడా సీఎం ట్వీట్ చేశారు, ఆయన తెలియజేశారు. కానీ ఇక్కడ ఎంఈఏ పూర్తిగా ఏం చెప్తుందంటే, సీఎం స్థాయిలో ఈ ఎంఓయూస్ లేవు, ఎంఓయూస్ కోసం ఎవరన్నా వెళ్ళొచ్చు, సీఎం స్థాయిలో అక్కడ మాట్లాడే వ్యక్తులు లేరు అంటూ కూడా ఎంఈఏ వాదిస్తోంది. ఫస్ట్లో కేవలం ఇది పొలిటికల్ రీజన్స్ వల్ల మేము క్యాన్సిల్ చేసామని చెప్పినా ఆ తర్వాత చాలా క్లియర్ కట్గా రీజన్స్ కూడా ఇచ్చింది. సో దాని గురించి చర్చిద్దాం. బట్ ప్రతిసారి కూడా ఇట్లా ఎప్పుడైనా స్టేట్స్కి సంబంధించిన ఫారిన్ టూర్స్ క్యాన్సిల్ అయితే ఈ చర్చ ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ కావాలని స్టేట్ గవర్నమెంట్స్కి సంబంధించిన డెవలప్మెంట్ను ఆపేసి దిశగా కావాలని ఎక్కువగా కూడా నిఘా పెడుతున్నాయనేది. సో దాని గురించి ఇప్పుడు చర్చిద్దాం. ఎడిటర్స్ అంతా కూడా ఉన్నారు. సో ఫస్ట్ గణేష్. ఎందుకంటే ఖచ్చితంగా ఫెడరల్ స్ఫూర్తికి ఎంత విరుద్ధం జరగాలో అంత విరుద్ధంగా దీన్ని భావించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ వెళ్తున్నది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, లేకపోతే అందుకు సంబంధించిన ఎంఈఓలు కుదుర్చుకోవడానికి వెళ్తున్నాడా, అధికారులు సరిపోతారా అనేది కాదు. ఖచ్చితంగా అక్కడ ఒక యూకే, యుఎస్ రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఒక పర్యటన చేసుకున్న తర్వాత ఆ రాష్ట్ర ప్రయోజనాలు, ఏ ముఖ్యమంత్రి వెళ్ళినా రాష్ట్ర ప్రయోజనాలు ఇమిడి ఉంటాయి. గతంలో అనేక మంది సీఎంలు వెళ్ళారు, అనేక మంది సీఎంలు కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం వెళ్ళారు తప్పించి అక్కడ అధికారులను పంపిస్తే సరిపోతుంది, లేకపోతే సీఎం ఒకళ్ళు వెళ్లాల్సిన అవసరం ఉందన్నది కాదు. ఎందుకంటే ఇప్పుడు మనం ఖచ్చితంగా చూసుకుంటే ఇందులోన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో విద్యార్థులకు సంబంధించిన చర్చలు ఉన్నాయి, లేకపోతే ఇతర సంస్థలతో సమావేశాలు ఏర్పాటు చేసింది తెలంగాణ. దాని ద్వారా పెట్టుబడుల కోసం యూకేలో ఇక్కడ తర్వాత యుఎస్కి సంబంధించి హార్వర్డ్ ఉంది, అక్కడ తర్వాత మిట్ ఉంది, తర్వాత మిగతా యూనివర్సిటీలోన వర్జీనియా యూనివర్సిటీ అనేది చాలా కీలకమైన యూనివర్సిటీ అమెరికాలోన. అటువంటి కీలకమైన యూనివర్సిటీ ద్వారా అక్కడ విద్యార్థులతో సమావేశం అవడంతో పాటు అక్కడ ఉండే కంపెనీలని, అమెరికాకి సంబంధించిన కంపెనీలని ఆకర్షించడం ద్వారా మెయిన్ పెట్టుబడులు. రెండోది, తెలంగాణ ప్రభుత్వం ఛాలెంజింగ్గా తీసుకున్న ఏదైతే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ ఉందో దాన్ని 2.0కి సంబంధించిన ఒక ప్రణాళికతో ఇక్కడ నుంచి సీఎం ప్రయాణం చేస్తే అర్ధాంతరంగా ప్రయాణానికి వాళ్ళు ఆటంకం తెలపడం, యూకేకి ఒకదానికి అనుమతి ఇవ్వడం, యుఎస్కి ఇవ్వకపోవడం అనేది, దాంతో రణ్ధీర్ జైస్వాల్ చేసిన స్పందన చూస్తుంటే ఎంత హాస్యాస్పదంగా ఉందంటే, అంటే ఆయన వెళ్లాల్సిన అవసరం లేదు అనేది, అంటే కొన్ని పత్రాలు సమర్పించలేదని ముందు, రాజకీయ కారణాలని తర్వాత, ఇలాగ అనేక కారణాలు చూపించడంలో కేంద్ర ప్రభుత్వం యొక్క దురుద్దేశం. అంటే గతంలో కూడా ఎవరెవరికి అనుమతులు ఇచ్చారు, తనకు అనుకూలంగా ప్రతిపక్షం ఉండే వాళ్ళకి అనుమతులు ఇవ్వడం, మిగతా వాళ్ళకి ఇవ్వకపోవడం అనేది ఏదైతే ఒక బేరీజ్ వేసుకుని చూడాల్సిన అవసరం ఉందో దాన్ని ఖచ్చితంగా రేవంత్ రెడ్డి దాంట్లో పాటించారు. మిగతాది అన్ని తవ్వుకుంటూ పోతుంటే దీన్ని ఫెడరల్ స్ఫూర్తికి ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వం, ఏదైతే ఎన్డీఏగా ప్రభుత్వం ఉందో బీజేపీ దీన్ని పూర్తిగా తిరోధకలిస్తుందని నేను కామెంట్ చేయదలుచుకున్నాను. రోహిత్, నిజానికి రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. ఇది బీజేపీ దురుద్దేశంగా చేసింది, కేంద్ర ప్రభుత్వం దురుద్దేశపూర్వకంగా చేసింది అనుకోవటానికి అవకాశం లేదు. ఇది పొలిటికల్ క్లియరెన్స్ అంటే ఇదేదో రాజకీయాలతో కూడినటువంటి క్లియరెన్స్ కాదు, ఇది ఒక సిస్టమ్. నిజానికి ఇది సిస్టమ్ బీజేపీ వచ్చిన తర్వాత వచ్చిందా అంటే బీజేపీ వచ్చిన తర్వాత కాదు, అంతకు ముందు నుంచి కూడా ఉంది, యూపీ హయాంలోనే ఉంది. ఇది మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ చేతిలోనే ఉంటుంది. ఎందుకంటే దౌత్య విధానం అనేది, విదేశాంగ విధానం అనేది కేవలం కేంద్రం చేతిలో ఉంటేనే దేశానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంటుంది. లేకపోతే ఏమవుతుంది అంటే ప్రోటోకాల్ వివాదాలు రావచ్చు,
కేంద్రానికి వ్యతిరేకంగా ఏదైనా వ్యతిరేక ప్రభుత్వాలు ఉంటాయి, రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు బయటికి వెళ్ళి కేంద్రం గురించి ఏదైనా మాట్లాడినా ఇవన్నీ కొంత నెగిటివ్ ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటి విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. 2015 నుంచి ఇది చాలా స్ట్రిక్ట్ చేశారు ఇక్కడ. అండ్ నిజానికి ఉద్దేశం ఏంటి అంటే, పర్యటన ఉద్దేశం ఏంటి అండ్ ఎవరు ఇన్విటేషన్ పంపించారు, ఆ ఈవెంట్ స్థాయి ఏంటి, ఆ దేశంతో మన దేశానికి ఉన్నటువంటి సంబంధాలు ఏంటి, ఇవన్నీ ఎక్స్టర్నల్ అఫైర్స్ చూసి ఆ తర్వాత అనుమతులు ఇస్తుంది. ఇది కేవలం రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి విషయమే కాదు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ విద్యా సంస్థలతో, యూనివర్సిటీలతో ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ముఖ్యమంత్రి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు, ఇది ముఖ్యమంత్రి స్థాయి కాదు అని ఎంఏ అభిప్రాయపడింది. దానికి అనుగుణంగానే పర్యటనను రద్దు చేసింది. గతంలో చాలామంది అరవింద్ కేజ్రీవాల్ కావచ్చు, మమతా బెనర్జీ కావచ్చు, యూపీఏ హయాంలో కూడా ఇద్దరు ముఖ్యమంత్రికి, ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రికి, ఒక బీజేపీ ముఖ్యమంత్రికి ఇలా రద్దయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి దీన్ని రాజకీయ కోణంలో చూడదు. ఇది పొలిటికల్ క్లియరెన్స్ అంటే రాజకీయ ఉద్దేశాలతో కూడినటువంటి క్లియరెన్స్ కాదు, ఇది రూల్ అంతే. కరెక్ట్. సో ఇప్పుడు భారతదేశంలో అనేక రాష్ట్రాలు, ఆ రాష్ట్రాల్లో ఒకటి తెలంగాణ, ఆ తెలంగాణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యమంత్రి అమెరికా టూర్కు ఎందుకు అనుమతిని ఇవ్వలేదు? ఇక్కడ క్వశ్చన్ ఇది. సో అంటే అక్కడ ఎగ్జాక్ట్గా ఎక్కడికి వెళ్తున్నాము, ఎవరెవరితో కలవబోతున్నాము, సీఎం ప్రోగ్రామ్ ఏముండబోతోంది, ఎటువంటి పెట్టుబడులకు చర్చలు జరగబోతున్నాయి, ఏ కంపెనీ అని టోటల్గా పూర్తి వివరాలు ఖచ్చితంగా సమర్పించాలి. కానీ ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం రిఫ్యూజ్ చేసింది అనే దానికంటే రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్యూర్ అనేది ఇక్కడ క్లియర్గా కనిపిస్తోంది. ఎందుకంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనను కరెక్ట్గా ప్లాన్ చేయడంలో, అమెరికాకు వెళ్ళడానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ సమర్పించడంలో, సరైనటువంటి కారణాలు చూపించడంలో, పర్యటన వివరాలు పూర్తిగా ఎస్టాబ్లిష్ చేయడంలో తెలంగాణ ప్రభుత్వం ముమ్మాటికి ఫెయిల్యూర్ అయింది అనేది ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా టూర్ క్యాన్సిల్ అనేది తెలుస్తోంది. సో కేంద్రానికి డెఫినెట్గా కొన్ని గైడ్లైన్స్ ఉంటాయి, కొన్ని రూల్స్ ఉంటాయి. రేవంత్ రెడ్డికి ఒక రూలు, చంద్రబాబు నాయుడుకి ఒక రూలు, మరో ముఖ్యమంత్రి ఒక రూలు, మరో ఇంకొక ముఖ్యమంత్రికి ఒక రూలు ఏమీ ఉండదు. కాబట్టి ఇవాళ కేంద్రం పర్యటనకు, రేవంత్ రెడ్డి పర్యటనకు అనుమతి ఇవ్వలేదు అంటే ముమ్మాటికి ఇక్కడ సీఎంఓలో ఉండేటువంటి అధికారులు సరిగ్గా ప్రాపర్గా పనిచేయలేదు, వర్క్ చేయలేదు, అమెరికా టూర్ని సరిగ్గా ప్లాన్ చేయలేదు. సో నిజానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనదేముండదు, ఆయన ఒక ముఖ్యమంత్రి, చూసుకోవాల్సింది ఎవరు? ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ అని కూడా నేను చెప్పదలుచుకోలేదు. అధికార యంత్రాంగం ఫెయిల్యూర్, ముఖ్యమంత్రి నేనేమంటానంటే అధికార యంత్రాంగం వెళ్ళిపోతాడు. గతంలో ఉండే బీఆర్ఎస్ ప్రభుత్వానికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికైనా బ్యూరోక్రసీ అనేది ఒకటే ఉంటుంది. వాళ్ళకు గైడ్ లైన్స్ ఉంటాయి, ఎలాగెళ్ళాలి, ఏం చేయాలి అనేది. కానీ రేవంత్ రెడ్డికి ఒకలాగా, లేకపోతే కేసీఆర్కి ఒకలాగా, చంద్రబాబు నాయుడుకి ఒకలాగా, లేకపోతే మరొక దేవేంద్ర ఫడ్నవీస్కి ఒకలాగా, యోగి ఆదిత్యనాథ్కి ఒకలాగా చేయరు వాళ్ళు. ఎందుకంటే నేను చెప్పేది అదే. ఇప్పుడు ఉన్నది ఏంటంటే ఖచ్చితంగా ఫెడరల్ స్ఫూర్తికి బీజేపీ ఎంత విఘాతం కలిగిస్తుంది అనేది కీలక అంశం ఇక్కడ. ఎందుకంటే దీనికి ఒక గైడ్ లైన్స్ లేవు. అంటే గైడ్ లైన్స్ ఉన్నాయనుకుంటున్నాం, కానీ విచక్షణతోనే చాలా వరకు ఇటువంటి అనుమతులు ఇవ్వడంలో కానీ తిరస్కరించడంలో కానీ జరుగుతుంది. అది రాజ్యాంగ స్ఫూర్తికి ఒక విఘాతం కలుగుతున్న సందర్భాలు ఉన్నాయి, లేని ఉన్నాయి. మనం చూసుకుంటే ఇవ్వనోడి ఒక పెద్ద జాబితా ఉంది. వాళ్ళందరూ కూడా ఎవరు? పూర్తిగా అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉండే ప్రతిపక్ష పార్టీలు చూసుకోవాలి. మమతా బెనర్జీ కావచ్చు, లేకపోతే పంజాబ్లో ఉన్న సీఎం భగవంత్ మాన్ కావచ్చు, లేకపోతే అంతకుముందు ఢిల్లీలో నేనేమంటానంటే ఇంతకంటే దారుణమైన పర్యటనలోన దేవేంద్ర ఫడ్నవీస్ పర్యటనలు తీసుకుందాం మనం. అంటే చాలా విచిత్రమైన పర్యటనలు, మీడియాతో పాటు అందరూ స్టాండప్ అని దాన్ని పాయింట్అవుట్ చేసిన ఫడ్నవీస్ పర్యటనలో 2014 నుంచి దాదాపు 2015 వరకు ఎన్ని పర్యటనలు చేశాడండి? చైనా, జపాను, జర్మనీ, స్విట్జర్లాండ్, ఇజ్రాయెల్ దాదాపు ఒక 15 పర్యటనలు చేసుకుని వచ్చాడంట. ఎక్కడ కూడా ఏ గైడ్లైన్స్లో తీసుకొచ్చారు? పోనీ యోగి ఆదిత్యనాథ్ తీసుకుందాం, ఉత్తరప్రదేశ్ సీఎంగా ఉన్నాయన్ని. 2026లో ఆయన జపాన్ పర్యటన చేశాడు. అక్కడ విదేశాంగ శాఖే ఆయన్ని వచ్చిన కారణాలు ఏంటో తెలుసుకోలేకుండా వచ్చాడన్నది కామెంట్ చేశారు. ఆ రోజు పత్రికల్లో ప్రముఖంగా వచ్చింది. అంటే బీజేపీ చెప్తున్న ఏదైతే ఉందో ఇంకొక ఆయన భాగస్వామ్యం దగ్గరికి వెళ్దాం. బీజేపీ భాగస్వామ్య పక్షాలని చంద్రబాబు నాయుడు చూసుకుందాం. చంద్రబాబు నాయుడు రికార్డు స్థాయిలోకి వెళ్ళిపోయాడు. ఎక్కడికంటే దాదాపు 2014 నుంచి ఇప్పటి వరకు 38 విదేశీ పర్యటనలు చేశాడు. ఏంటి? కేవలం ప్రభుత్వ పరంగానే. ఇక్కడ ఏమవుతుంది? అధికార యంత్రాంగం నేను అంటుంది ఎన్డీఏ కూడా వెనకేసుకొని రావట్లేదు. ఎందుకంటే
సో ఖచ్చితంగా వాళ్ళకు నచ్చిన వాళ్ళని కొన్ని రూల్స్ ఎగ్జామ్షన్ ఇస్తుందేమో అనిపిస్తుంది నాకు కూడా. ఎందుకంటే So, 1 minute. ఏమైనా లోపాలు ఉంటే కరెక్ట్ చేసుకోమని చెప్పాలి. సరే ఇందాక రోహిత్ మాట్లాడుతూ రూల్ ఇస్ రూల్ ఫర్ ఆల్ అన్నారు. సో దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్. సో ఒక నేషన్ మనం రన్ చేస్తున్నప్పుడు మనకు సంబంధించిన పెద్దవాళ్ళు, సీఎం కానివ్వండి, ప్రైమ్ మినిస్టర్ హోదాలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఎక్కడికైనా వెళ్ళి కంట్రీని రిప్రజెంట్ చేస్తున్నప్పుడు ఏ స్థాయిలో రిప్రజెంట్ చేయాలి అన్న ఒక రూల్స్ ఖచ్చితంగా ఉంటే ఆ రూల్స్ను ఫామ్ చేసుకోవాలి. బట్ ఇక్కడ ఏం జరుగుతోంది, ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఏమంటున్నారంటే మేము బయట నుండి ఇన్స్టిట్యూషన్స్ను తీసుకొస్తున్నాము, ఆ ఇన్స్టిట్యూషన్స్ను తీసుకురాకుండా ఉండడానికి, కేవలం మా రాష్ట్రం అభివృద్ధి చెందకుండా ఉండడానికి ఒక పొలిటికల్ గేమ్ ఆడుతుంది ఇటు సెంట్రల్ గవర్నమెంట్ అంటుంది. సో దానికి ఆన్సర్స్ ఇంకా రావాలి. సో అండ్ దానికి ఇంకొకటి సంబంధించి just ఏంటంటే MA just ఒక నేను answer ఒక పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. రేవంత్ రెడ్డి గతంలో కూడా అమెరికా వెళ్ళారు ముఖ్యమంత్రి హోదాలో. గతంలో పర్మిషన్ ఇచ్చింది, చంద్రబాబు నాయుడు వెళ్ళారు, లేకపోతే ఫడ్నవీస్ వెళ్ళారు, ఇంకొకరు వెళ్ళారు, రేవంత్ రెడ్డి కూడా ఇచ్చారు. ఇంతకుముందు రాజేష్ అన్నట్టు ఈ పర్యటనకు సంబంధించిన వివరాలను సీఎంఓ ఎంఈఏకి స్పష్టంగా ఇవ్వలేకపోయింది. అక్కడ సీఎం స్థాయికి సరిపడే విధంగా లేదు అని ఎంఈఏ అభిప్రాయపడింది. స్థాయిని తగ్గించుకొని ముఖ్యమంత్రి పర్యటన ఉంటే తిరస్కరించే హక్కు ఉంటుంది. నిజానికి ఎంఈఏ అనుమతి పౌరులకు అవసరం లేదు. కానీ మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ అధికారులు వీళ్ళు ఎవరైనా కూడా విదేశాలకు వెళుతూ ఉంటే అది పర్సనల్ పర్యటన అయినా కూడా ఎందుకు వెళ్తున్నారు, కారణం ఏంటి, ఆహ్వానం ఏంటి, ఇవన్నీ కూడా చెప్పాల్సినటువంటి అవసరం. కానీ ఇక్కడ యూకే టూర్కి యుఎస్ టూర్కి ఒకేసారి వివరాలు ఇచ్చినప్పుడు సో మరి కేంద్రం కూడా ఎస్ దీంట్లో ఇంకా కొన్ని డాక్యుమెంట్స్ కావాలి, దీంట్లో ఇంకా కొన్ని వివరాలు కావాలని సో అప్పుడే ఎప్పుడైతే డాక్యుమెంట్స్ సమర్పిస్తారో అప్పుడే టోటల్ గా అన్ని వాళ్ళు చెక్ చేస్తారు. డాక్యుమెంట్స్ అప్పుడు డాక్యుమెంట్స్ అన్ని పర్ఫెక్ట్ గా డాక్యుమెంట్స్ మీన్స్ వివరాలు. రోహిత్ అంటే వివరాలు ప్లానింగ్ ఏంటి, టూర్ ఏంటి, ఎన్ని రోజులు, ఎవరెవరిని కలుస్తారు ఏంటి అనేది టోటల్ గా ఉంటుంది. ఎందుకంటే మన దేశ పౌరుడిగా మన దేశం నుంచి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తి ప్రపంచంలో ఇంకో దేశానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా భారత ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది. కాబట్టి అప్పుడు ఎందుకు అమెరికాకు సంబంధించిన కొన్ని రూల్స్ గైడ్ లైన్స్ సరిగ్గా లేదని అప్పుడు ఎందుకు అలర్ట్ చేయలేదు? సో దీంట్లో కేంద్ర ప్రభుత్వం తప్పు కూడా ఉంది. దీంట్లో కేంద్ర ప్రభుత్వ విదేశాంగ శాఖ పొరపాటు కూడా నాకు కనిపిస్తోంది. కనిపిస్తోంది మీరు ప్రాపర్ గా రాలేదు, మీరు మరో రండి అని చెప్పేసి ఇప్పుడు యూకేకి వెళ్ళినటువంటి రేవంత్ రెడ్డి హైదరాబాద్కు రాకుండా చెప్పాలి ఏర్పాట్లు చేయొచ్చు. ఎందుకంటే ఎక్కడైనా అది వెళ్తున్నది ఏమి ఆషామాషి టూర్ కాదు. ఒక రాష్ట్రానికి సంబంధించిన ప్రాతినిధ్యం వెళ్తుంది. ఒక రాష్ట్రానికి సంబంధించిన అనేక ఏవైతే ఉన్నాయో పెట్టుబడులు తీసుకురావడానికి. రెండోది, అంతకు ముందు జరిగిన టూర్లో కూడా దాదాపు ఎన్ని కోట్ల రూపాయలు తీసుకొచ్చిందని కేంద్ర ప్రభుత్వం ప్రశంసించింది. ఇలాంటి అన్ని చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లోన రాజేష్ చెప్పినట్టు ఖచ్చితంగా అక్కడ జరుగుతున్న అంటే తప్పు జరుగుతుంది కాబట్టి వదిలేయడం కాదు కదా. దాన్ని సరిచేయాల్సిన అవసరం, ముఖ్యమంత్రి వెళ్తున్నప్పుడు దాన్ని సరిచేయాల్సిన అవసరం ఉంది. ఒక రాష్ట్రానికి సంబంధించిన హక్కులు కావచ్చు, లేకపోతే మిగతా అనేక అంశాలను చూడాల్సిన అవసరం ఉంది. నేను ఒక పాయింట్ చెప్తాను. ఇక్కడ ముఖ్యమంత్రికి సంబంధించిన పర్యటనలను సరిచేయాల్సినటువంటి పని విదేశాంగ విధానాన్ని కాదు. ఎందుకు కాదు? ఒక్క నిమిషం నేను చెప్తాను. అదే బీజేపీ పాలిత రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే నేను చెప్పనా? ఎస్, ఇక్కడ ఆ పని వాళ్ళు కాదు, ఆ పని బాధ్యత కూడా ఉంది అనే కనుక సర్క్యులర్ ఉంటే 2015లో ఒక సర్క్యులర్ జారీ చేశారు. క్యాబినెట్ సెక్రటేరియట్ నుంచి ఒక సర్క్యులర్ జారీ చేశారు. విదేశాలకు వెళ్ళేటటువంటి మంత్రులు, ముఖ్యమంత్రులు ఖచ్చితంగా దీన్ని పాటించాల్సిందే. వాళ్ళు దేనికోసం వెళ్తున్నారని మీరు ఒక అప్లికేషన్ పెట్టుకుంటారు. మీరు అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత అది సరిగ్గా ఉందో లేదో చూస్తారు. స్థాయికి సరిగ్గా లేదు, ఈ నామ్స్కి సరిగ్గా లేదు అని రిజెక్ట్ చేస్తారు. లైక్ ఉదాహరణకి ఒక విషయం చెప్తా. ఎన్నికల్లో నామినేషన్ వేస్తారు, నామినేషన్ సరిగ్గా లేదు అంటే రిజెక్ట్ చేసేస్తారు. సార్ మీరు నామినేషన్ సరిగ్గా వేయలేదు, నెక్స్ట్ ఇది చేయండి అది చేయండి అని ఇదేం చెప్పరు అక్కడ. సో ఆ బాధ్యత ఎంఈఏది కూడా కాదు. మీరు ఏ పర్యటనకు వెళ్ళాలనుకుంటున్నారో మీరు పర్ఫెక్ట్గా డిజైన్ చేసుకోండి. దానికి సంబంధించిన మీరు పెట్టుబడుల కోసం వెళ్తున్నాను అని చెప్పి యూనివర్సిటీలో ఫంక్షన్కి అటెండ్ అవుతానంటే కుదరదు. అక్కడ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు. మీరు పెట్టుబడుల కోసం వెళ్తున్నాను అని అంటే ఎవరిని కలుస్తున్నారు ఏంటి, ఈ డీటెయిల్స్ అన్నీ ఇస్తారు. నేను పెట్టుబడుల కోసం అమెరికాకి వెళుతున్నాను అని చెప్పి అక్కడ ఒక హోటల్ యజమాని, చిన్న హోటల్ యజమానితో కలిసి మీరు మా రండి అన్నారనుకోండి, అది స్థాయికి తగ్గట్టుగా ఉండదు. కాబట్టి ఇది అధికారులు వెళ్ళాల్సినటువంటి అధికారుల స్థాయిలో వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందా, లేదు ముఖ్యమంత్రి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుందా అనేది వాళ్ళు చూసిన తర్వాత ఇక్కడ ఇస్తారు. నేను ఉదాహరణకు ఒకటి చెప్తా. అర్జున్ ముండా జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు 2011లో. ఎవరు అంటే బీజేపీ ముఖ్యమంత్రి. అంటే బీజేపీ ముఖ్యమంత్రిని పర్మిషన్ ఇవ్వలేదు, అప్పుడే కాంగ్రెస్ యూపీఏ ఉంది. అండ్ 2 తరుణ్ గొగోయ్, ఈయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి, అస్సాం ముఖ్యమంత్రిగా ఉన్నారు, కాంగ్రెస్కే ఇవ్వలేదు. అంటే జనరల్గా కేంద్రం కాంగ్రెసా బీజేపీ అనేది చూడకుండా ఇవ్వలేదు. ఇక్కడ ఎందుకు ఇవ్వలేదు అంటే తరుణ్ గొగోయ్ ఎక్కడికి వెళ్ళాలనుకున్నారు, అమెరికా ఇజ్రాయెల్కి వెళ్ళాలనుకున్నారు. కానీ అక్కడ కొన్ని దౌత్య సంబంధమైనటువంటి విషయాలు రాష్ట్రాలు చూసే అవకాశం లేదంటూ అక్కడ చేశారు. ఇక అర్జున్ ముండా బీజేపీ నుంచి థాయిలాండ్ వెళ్ళాలనుకున్నారు, ఇంజనీరింగ్ ఎగ్జిబిషన్ కనిపిస్తుంది. సమానత్వం ఇప్పుడు యూపీఏ ప్రభుత్వంలోనా అటు బీజేపీ సమానత్వం కాదు, కేంద్రం ఎవరినైనా అంటే ఎవరినైనా అనుమతి ఇవ్వాలా నిరాకరించాలని రూల్ ఈజ్ రూల్
రూల్ ఈజ్ ఆల్ అన్నారు, కానీ ఎక్కడ కూడా ఈ విదేశీ సంబంధించిన వ్యవహారంలో ఎక్కడ కూడా ఒక దానికి సంబంధించిన మెజర్మెంట్స్ కానీ లేకపోతే బెంచ్ మార్క్ కానీ లేదని సుప్రీంకోర్టే చెప్పింది డైరెక్ట్గా. ఎందుకంటే సుప్రీంకోర్టు న్యాయవాదులకు సంబంధించి న్యాయమూర్తులకు సంబంధించి ఇలాంటి నిబంధనలే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఏ న్యాయమూర్తి అయినా బయటికి వెళ్ళేటప్పుడు ఈ విదేశీ వ్యవహారాలకు సంబంధించి ఆయన కూడా పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ దాంట్లో జరిగిన చర్చలోన ఖచ్చితంగా వాళ్ళు చెప్పింది ఏంటంటే దీనికి ఎక్కడ ఒక బెంచ్ మార్క్ ఉండాలి, ఇప్పటికీ మీరు ఏర్పాటు చేసుకోమని చెప్పింది. ఇప్పుడు కాదు, దాదాపు 5-10 ఏళ్ళు పైగా అయిపోయింది. ఆ బెంచ్ మార్కులో వాళ్ళు చెప్పింది అంటే రాజకీయ కక్ష వివక్ష అనేది చాలా వాటిలో కనిపిస్తుంది, కేంద్రం అధికారం దుర్వినియోగం చేస్తుంది. ప్రధానంగా వాళ్ళు చెప్పింది అంటే ఆర్టికల్ 14 ఏదైతే సమానత్వం ఉందో దానికి విఘాతం కలుగుతుంది అనేది ఆ రోజు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు లేకపోతే హైకోర్టు న్యాయమూర్తులకు సంబంధించిన దాంట్లో హైకోర్టు బెంచే డైరెక్ట్గా నేను ఒక విషయం చెప్తా. వ్యక్తిగత హోదాలో వెళ్తున్నప్పుడు వ్యక్తిగత హోదా ఇందులో వ్యక్తిగత హోదా కూడా అదే ఉంది. వ్యక్తిగత హోదాకు అది ఉండదు. మీరు రాజ్యాంగబద్ధంగా ఉన్నప్పుడు అడ్మినిస్ట్రేషన్ వేరు, సీఎం కి ఇందులో ఇప్పుడు సీఎం వేరు, రేవంత్ రెడ్డి వేరు, ప్రధానమంత్రి వేరు, మోదీ వేరు. రోహిత్ అర్థం చేసుకోవాల్సింది ఈ నిబంధనలు కాదు, మీకు చదవనట్టుంది. ఈ నిబంధనలోన విదేశీ వ్యవహారాలకు సంబంధించి సీఎం వ్యక్తిగతంగా వెళ్ళినా లేకపోతే సీఎం వ్యక్తిగతంగా వెళ్ళడం కూడా సీఎం సీఎం. అందుకనే ఆయన ఆ రాష్ట్రానికి సంబంధించి వెళ్ళినా వ్యక్తిగతంగా వెళ్ళినా ఇదే నిబంధన ఉంది. వ్యక్తిగత ఆయన మాజీ అయితే తప్ప. నేను ఒక విషయం చెప్తాను అంతే. నో ఒక విషయం సత్తాజ్, సీఎంగా ఉన్నప్పుడు మీరు లేదు ఒక మంత్రిగా ఉన్నప్పుడు మీరు విదేశీ పర్యటన మీరు వ్యక్తిగతంగా చేస్తాను అన్నా అధికారికంగా చేస్తాను అన్నా మీ అనుమతి తీసుకోవాల్సిందే. కానీ అక్కడ వెళుతున్నది ఏంటి అంటే మీరు ఆ పోస్ట్ లో ఉన్నప్పుడు మీరు గణేష్ గా వెళ్ళరు, లేదు మీరు పలానా వ్యక్తిగత హోదాలో వెళ్ళరు, మీరు అక్కడికి వెళ్ళినా సీఎంఏ. కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడు ఎంఏ అనుమతి తీసుకోవాల్సిందే. మీరు ఆ పదవిలో అనుమతిలోనే ఇంత లోపభూయిష్టంగా జరుగుతుందని నేనేమంటానంటే నేను బండగా చెప్తాను అనుకున్నాను. తెలంగాణకి బీజేపీ చేస్తున్న అన్యాయంగా నేను దీన్ని డైరెక్ట్ గా ప్రొజెక్ట్ చేయాలనుకున్నాను. ఎందుకంటే అన్యాయం కాదు, ఖచ్చితంగానే అంటే తెలంగాణ పిల్లలు యుఎస్ లో చదువుకోకూడదు, యూకేలో చదువుకోకూడదు, పెట్టుబడులు రాకూడదు అంటే బీజేపీ విధానం అదేనా? కేంద్ర ప్రభుత్వంలో ఉంది, నేనేమంటానంటే బీజేపీ విధానం ఖచ్చితంగా తెలంగాణ నుంచి ఎవరో చదువుకోకూడదు. భారత ప్రభుత్వ విదేశాంగ శాఖ విధానం ఇది, విదేశాంగ శాఖ విధానం ఇది. ఇది గత ఎన్డీఏ హయాంలోనూ జరిగింది, యూపీఏ హయాంలోనూ జరిగింది. ఇది భారత ప్రభుత్వ విదేశాంగ విధానం తప్ప ఎన్డీఏ విధానం కాదు. ఒక సెకండ్, ఇప్పుడు ఎన్డీఏ అలయన్స్ ఉంది. ఎన్డీఏ అలయన్స్ లో ఉన్న వాళ్ళని ఎందుకు ఆపట్లేదు అంటే అక్కడ వాళ్ళు ముందరే కోర్ కమిటీతో మాట్లాడుకుంటారు. ఇఫ్ ఇన్ కేసు ఏమైనా తప్పులుంటే వాళ్ళంతా లోపలే చేసేసుకుంటారు కాబట్టి బయటకి అది కనిపించట్లేదు. సో ఇక్కడ డబుల్ ఇంజన్ సర్కార్ గేమ్ క్లియర్ గా కనిపిస్తుంది రోహిత్. ఎందుకు ఇప్పుడు గతంలో అరవింద్ కేజ్రీవాల్ గానీ మమతా బెనర్జీ పర్యటన గానీ రద్దయినప్పుడు ఇద్దరిదే 4 వాళ్ళ 2 సార్లు వీళ్ళతో 2 సార్లు రిజెక్ట్ అయింది, ఇంకొకరు ఎవరు ఉన్నట్టున్నారు అంతే. యూపీఏ హయాంలో ఇద్దరు రిజెక్ట్ అయింది, ఇక్కడ కూడా ముగ్గురు. మనం చూడాల్సింది అది కాదు. అరవింద్ కేజ్రీవాల్ చాలా విషయాల్లో న్యాయస్థానాలకు వెళ్తారు కదా, మరి ఇక్కడ నా ఫండమెంటల్ రైట్స్. నిజానికి మేనకా గాంధీ విషయంలో అప్పుడు జనతా పార్టీ ఆమె పాస్పోర్ట్ ని సీజ్ చేసినప్పుడు ఏం చెప్పింది అంటే విదేశాలకు వెళ్ళటం అనేది ఆర్టికల్ 21 కిందకు వస్తుంది అని చెప్పింది. అప్పుడు కోర్టుకు వెళ్ళారు. కానీ ఆ తర్వాత ఈ పర్యటనలు ఎవరైతే కేంద్రం రద్దు చేసిందో ఒక పర్యటన కూడా న్యాయస్థానాలకు ఎందుకు వెళ్ళలేదు? కేవలం జడ్జెస్ విషయం పైన మాత్రం ఆర్గ్యుమెంట్ జరిగితే జడ్జెస్కి ఇది అప్లికేబుల్ కాదు, దీన్ని మార్చుకోవాలి అంటూ జడ్జెస్ ఇచ్చారు. కానీ అరవింద్ కేజ్రీవాల్ ప్రతిదానికి న్యాయస్థానాలకు వెళ్ళి అరవింద్ కేజ్రీవాల్ ఎందుకు వెళ్ళలేదు? దేనికైనా న్యాయస్థానాల్లో తలుపు తట్టే మమతా బెనర్జీ ఎందుకు వెళ్ళలేదు? న్యాయస్థానాలు ఎందుకు ఛాలెంజ్ కాలేదు? ఒక పాయింట్ ఇప్పుడు ఏంటంటే కేంద్రం రాష్ట్రాన్ని బదనం చేస్తుంది. ఇప్పుడు రేపటి నుంచి జరిగేది ఇదే. ఇక్కడ రాష్ట్రం ఏం చెప్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది? కేంద్రాన్ని బదనం చేసుకుంటూ తెలంగాణ ప్రజలని తప్పుదోవ పట్టించే ప్రయత్నం ఫస్ట్ జరగబోతుంది. ఎందుకంటే నిజంగా ముఖ్యమంత్రి పర్యటనలో కొంత ఏమన్నా ఆ ప్రొసీజర్ లో ఫాల్స్ ఉంటే డెఫినెట్ గా అలర్ట్ చేయాలి. ప్రొసీజర్ లో ఫాల్స్ లేవు. యాక్చువల్లీ సీఎంఓ పూర్తిగా అన్ని డీటెయిల్స్ ను సెండ్ చేసింది. అనంతరం కూడా యూకే కు యాక్సెప్ట్ చేసి యూఎస్ఏ కి ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు? అక్కడ లోపాయకార ఒప్పందాలు ఏమైనా జరిగాయి అంటే యూఎస్ఏ నుండి ఆయన ఏమి ఊరికే వెళ్ళట్లేదు. ఆయన రిప్రజెంట్ చేస్తున్న ప్రతి ఒక్కటి హార్వర్డ్ ఇండస్ట్రీ అయినా, హార్వర్డ్ ఇన్స్టిట్యూషన్ అయినా సరే, ఎంఐటీ అయినా సరే, అన్ని కూడా పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్. అవన్నీ కూడా ఇక్కడికి రావాలని సో నిజంగా అంటే మీరు చెప్పినట్టుగా నిజంగా ఎటువంటి పొరపాట్లు జరగకపోతే ప్రాసెస్ అంతా కరెక్ట్ గా అధికార యంత్రాంగం చేసి ఉంటే డెఫినెట్ గా ఇప్పుడు కేంద్రం తప్పవుతుంది. విదేశాంగ విధానం మరి ఎందుకు ఎక్కడ ఏ చిన్న లూప్ హోల్ చూపించి రేవంత్ రెడ్డి పర్యటన అడ్డుకుని అయితే దీన్ని రాజకీయంగా వాడుకోవడం కోసం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రి ఐటీ శాఖ మంత్రి హోదాలో ఉన్నప్పుడు కేటీఆర్ 1 కాదు 4 సార్లు అమెరికాకు వెళ్లారు. 4 సార్లు ఎక్కడ ఎటువంటి ఈ ప్రొసీజర్ ల్యాబ్స్ ఎక్కడా కాలేదు. అంటే
పకడ్బందీగా రాష్ట్ర ప్రభుత్వ అధికార యంత్రాంగం అనేది ఖచ్చితంగా ముఖ్యమంత్రి టూర్ కానీ మంత్రి టూర్ కానీ రేవంత్ రెడ్డి కూడా వెళ్ళారుగా. డబుల్ మరి స్టాండ్ 2000 రేవంత్ రెడ్డి కూడా వెళ్ళారు కదా. ప్రొసీజరల్ ల్యాప్సెస్ అని చెప్పి ఎక్కడ కూడా ఫస్ట్ ప్రొసీజరల్ ల్యాప్సెస్ అని ఎక్కడ చెప్పట్లేదు. సత్తాజ్, ఇక్కడ ఒకటే Procedural lapse చర్చించుకోవాల్సింది ఉద్దేశం ఏంటి? అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో అయితే అధికారులు సక్రమంగా పనిచేశారు. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ లో రేవంత్ రెడ్డి వెళ్ళలేదా? రేవంత్ రెడ్డి వెళ్ళలేదా? వెళ్ళాడుగా. తెలంగాణ ముఖ్యమంత్రి కాదు, వెళ్ళలేదా? ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే తెలంగాణలో అంత ముందు ఉండేవాళ్ళని ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు ఆ రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసికట్టుగా ప్రయాణం చేయాల్సింది పోయి, అంటే కేటీఆర్ ఏమో అమెరికాలో చదువుకుంటాడు, కవిత ఏమో అమెరికాలో చదువుకుంటది, వాళ్ళిద్దరు పిల్లలు అమెరికాలో చదువుకుంటారు, కానీ తెలంగాణ బిడ్డలు మాత్రం చదువుకోవడానికి రేవంత్ రెడ్డి ఒక లైన్ ఏర్పాటు చేస్తుంటే కాదు, ఒక లైన్ ఏర్పాటు చేస్తుంటే రేవంత్ రెడ్డి అక్కడ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కావచ్చు, లేకపోతే మిగతా యూనివర్సిటీలు కావచ్చు, వర్జీనియా కావచ్చు, అక్కడికి వెళ్ళి అక్కడ పెట్టుబడులు తీసుకొచ్చి ఇక్కడ తెలంగాణ బిడ్డలు అక్కడ చదవడానికి అవకాశం కల్పిస్తుంటే తెలంగాణ ముఖ్యమంత్రి దాన్ని వదిలేస్తే దాన్ని ఒక తాటిపై నడవాల్సిన అవసరం. అది కాదు అంటే తెలంగాణలో ఉన్న పార్టీలు స్థాయి ఏంటి అన్నది కూడా ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు అధికారుల స్థాయిలో అదే కదా బీజేపీ ఆడుతున్నాడు. బీజేపీ తెలంగాణలో ఉన్న వాళ్ళని విడదీసి పరిపాలించే సిస్టమ్ తీసుకొస్తుంది ఇక్కడ. పర్యటనకి ముఖ్యమంత్రి వెళ్తున్నారు రైజింగ్ తెలంగాణ డెలిగేషన్ ట్రిప్ ఇది పూర్తిగా కూడా డెలిగేట్స్ వెళ్ళి మాట్లాడుతున్నారు. ఇంకొకటి సీఎంఓని ఎలాంటి ప్రొసీజరల్ ల్యాప్సెస్ ముఖ్యమంత్రి వెళ్ళి చేసుకోని కారణంగా ఆగిపోవట్లేదు ఇప్పుడు. ఓకే, Correct. Continue ఆగిపోవడం లేదు అంటే అధికారుల స్థాయిలో వెళ్ళి చేసుకునే ఎంఓయూలు ఇప్పుడు ఎంఓయూలు అవుతాయి. ఎంఓయూలు ఆగిపోవట్లేదు, ఎంఓయూలు అడ్డంకి పెట్టట్లేదు కేంద్రం. మరి ఇంకెందుకు సీఎంలు? కానీ సీఎం స్థాయిలో అది అవసరం లేదు. స్థాయి చూస్తారు, ప్రోటోకాల్ ఉంటుంది. ఒక ప్రోటోకాల్ వ్యూహం మాత్రమే ఇది. విదేశీ గడ్డ పైన భారత్కు సంబంధించి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఆ ప్రోటోకాల్ ఎంఈఏ చూస్తుంది. తనకు రాష్ట్రేతర మంత్రులు ఎవరైతే ఉన్నారో ముఖ్యమంత్రులు మనం టార్గెట్ చేసే సిస్టమ్ గా దీన్ని విదేశీ వ్యవహారాల శాఖ ఉపయోగించారు. అది డెఫినెట్ గా ముఖ్యమంత్రి ఇష్టం. అది ముఖ్యమంత్రి ఇష్టం. మన ఇక్కడ నుంచి చెప్పకూడదు. రాజేష్, అది చిన్న స్థాయి కంపెనీతో కూడా నేరుగా ఒప్పందం అది ముఖ్యమంత్రి ప్రోటోకాల్ క్రైటీరియా ఏంటి? ప్రోటోకాల్ ఉంటుంది. ప్రోటోకాల్ ఉల్లంఘిస్తే ఒక పెద్ద క్రైమ్ ఏంటి, ఎవరు ముందు వస్తే ఏంటి, ఎవరు వెనక వెళ్తే ఏంటి అనేది క్వశ్చన్ ఉంటుంది. ప్రోటోకాల్ ఇది ప్రోటోకాల్, ఇది విదేశీ గడ్డపైన ప్రోటోకాల్. ముఖ్యమంత్రి అక్కడికి వెళ్ళినప్పుడు ఏ స్థాయిలో ఉండాలనేది ఎంఈఏ చూస్తుంది. ప్రోటోకాల్ ఎమ్మెల్యే తర్వాత వెళ్తే ఏముంది, ఎమ్మెల్యే తర్వాత వెళ్తే ఏముంది, ఎంఆర్ఓ ముందు వెళ్తే ఏముంది అనేది కాదు. ఇప్పుడు తెలంగాణ ఇప్పుడు ఏంటి మీరు చెప్పేది ఏంటి? తెలంగాణ ప్రభుత్వం అన్ని చిన్న చిన్న కంపెనీలతో చిన్న కంపెనీలు అనేది ఎంఈఏ స్థాయికి తగ్గది కాదు. తెలంగాణ ప్రభుత్వం వ్యక్తిగత అభిప్రాయాలు కాదు. చిన్న కంపెనీలతో అదే అభిప్రాయపడింది. చిన్న కంపెనీలతో చిన్న ఒప్పందాలు చిన్న కంపెనీలు కాదు. ఎంఈఏ అభిప్రాయం అదే కదా. ఎంఈఏ అభిప్రాయం అదే కదా. నేను అంటాం కాదు. ముఖ్యమంత్రి ఆయన స్థాయి వేరు, ముఖ్యమంత్రి పర్యటన. రోహిత్, స్థాయి అనేది యూకే లో కూడా వస్తుంది కదా. స్థాయి అనేది యూకే లో కూడా వస్తుంది. యూకే పర్యటన కూడా సేమ్ అవే. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయానికి వెళ్ళారైనా, ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయానికి వెళ్ళారైనా, ఆ తర్వాత ఎమిరేట్స్ స్టేడియం సేమ్ అవే ఎంఓయూస్. యూకే యుఎస్ పర్యటన వివరాలు సేమ్ కాదు. సత్తా మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఇందులో లోపభూయిష్టంగా ఉన్నాయండి. సుప్రీంకోర్టులో చర్చ జరిగింది, హైకోర్టులో చర్చ జరిగింది. ఎందుకంటే మెజరబుల్ బెంచ్ మార్కు లేదనేది ఖచ్చితంగా తెలుస్తుంది. ఇప్పటికైనా ఇలాంటి చర్చల ద్వారా ఇది రేవంత్ రెడ్డి కావచ్చు, రేపు పొద్దున్న కేటీఆర్ కావచ్చు, లేకపోతే కేసీఆర్ కావచ్చు, లేదంటే బీజేపీకి సంబంధించిన ఏదైనా ముఖ్యమంత్రి కావచ్చు, ఈ రాష్ట్రానికి ఇంకో రాష్ట్రానికి కావచ్చు. అందుకనే ఖచ్చితంగా మెజరబుల్ బెంచ్ మార్క్ అనేది ఏదైతే కోర్టు డైరెక్షన్ ఉందో దాన్ని ఖచ్చితంగా ఇటువంటి దాంట్లో ఉండాల్సిందే. అంటే ఆ మెజర్మెంట్ ఎప్పుడైతే వచ్చిందో బెంచ్ మార్కు ఇలాంటి లోపాలు లేకుండా ఇదిగో ఈ పారామీటర్స్ ఉన్నాయి కాబట్టి, ఎందుకు విదేశాలు వెళ్ళేటప్పుడు అనేక గైడ్లైన్స్ ఉంటాయి, అలాంటి గైడ్లైన్స్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి దోబూచులాడి ఇంకొక పార్టీని తొక్కేయాలనో, ఇంకో ముఖ్యమంత్రిని పక్కన పెట్టాలనో, లేకపోతే ఫెడరల్ స్ఫూర్తిని పక్కన పెట్టాలన్న ఆలోచన లేకుండా ఉంటుంది కాబట్టి దీనికి బెంచ్ మార్క్ ఏర్పాటు చేయాల్సిన అవసరం అయితే వాట్ ఐ ఫీల్ ఇస్ ఫ్రమ్ ద స్టార్ట్ ఈ రూల్స్ అన్ని అందరికీ తెలుసు. సీఎం స్థాయిలో ఉన్న మనిషికి ఇవేం తెలియకుండా ఉండవు, సీఎం ఆఫీస్ లో పనిచేస్తున్న బ్యూరోక్రట్స్ కి ఇవేం తెలియకుండా ఉండవు. సో ఏం రూల్స్ ఉంటున్నాయి, ఏమేం సబ్మిట్ చేయాలి అవన్నీ తెలుసు. అన్ని సబ్మిట్ చేసిన తర్వాత ఎందుకు ఇదంతా జరుగుతుంది అనేది క్వశ్చన్. సో ఫెడరల్ స్ఫూర్తి నిజంగానే పోతుందా? స్టేట్స్ కు కావాల్సి వచ్చే ఏవైతే డబుల్ ఇంజన్ సర్కార్లు లేని స్టేట్స్ కు ఒక కైండ్ ఆఫ్ రూల్స్ వర్తిస్తున్నాయి, ఆ తర్వాత డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్న స్టేట్స్ కి ఇంకో కైండ్ ఆఫ్ రూల్స్ వర్తిస్తున్నాయి అనేది మేజర్ గా వినిపిస్తున్న క్వశ్చన్. ప్రతిసారి ఇది కాంట్రవర్షియల్ టాపిక్. ఒక స్టేట్ ని వద్దు అన్న తర్వాత ఆ స్టేట్ సీఎం ఇలానే క్వశ్చన్ చేస్తారు. ఈ రోజు సీఎం రేవంత్ క్వశ్చన్ చేస్తుంది కూడా అదే. సో ఇక్కడికి బయట నుండి ఇన్స్టిట్యూషన్స్ ని తీసుకొస్తాము అంటే ఎందుకు బీజేపీ ఓర్వలేకపోతోంది? పొలిటికల్ ఎజెండాలో భాగంగానే ఇవన్నీ చేస్తోందా అనే క్వశ్చన్స్ ఈ రోజు డైరెక్ట్ గా సీఎం రేవంత్ రెడ్డి నేను అబ్జెక్ట్ చేస్తాను. నిజానికి రేవంత్ రెడ్డి సీఎం, తెలంగాణ సీఎం యుఎస్ వెళ్ళకపోవడం వల్ల ఈ ఎంఓయూలు ఆగిపోతున్నాయి అని అంటే ఇప్పుడు ఇదే అప్లికేబుల్ అవుతుంది. ఆగిపోతున్నాయి అంటే ఆయన ఏం చేశారు, అధికారులకు దిశానిర్దేశం చేస్తారు, వెళ్ళండి మీరు ఎంఓయూలు చేసుకుంటారండి అని. అంటే సీఎం
నేరుగా వెళ్ళి ఎంఓయూలు చేసుకోవడానికి అవకాశం లేని ఒక ప్రోగ్రామ్ అని ఎంఈఏ భావించింది. సో ఇక్కడ ఎలా భావిస్తుంది? కేంద్రం గైడ్లైన్స్ కోరుకుంటోంది లేకుండా, అంటే గైడ్లైన్స్ ఇక్కడ లేకుండా, గైడ్లైన్స్ అవి. గైడ్లైన్స్ లేకుండా చట్టం ఎలా భావిస్తుంది భావిస్తుంది? మనం చెప్పలేం. దానికి ఒక మెజర్మెంట్ గైడ్లైన్స్ లేదని ఉన్నప్పుడు న్యాయస్థానాలు సైతం చెప్పిన గైడ్లైన్స్ తర్వాత ఉన్నప్పుడు ఏం చేయాలి? ఎలా చేస్తా అంటే బీజేపీ ఎలా బీజేపీ చేస్తాడు ఏదైతే చట్టం? అంటే బీజేపీకి గైడ్లైన్స్ బీజేపీ ఉన్నప్పుడు ఎలా తన చేస్తాడు? ముఖ్యమంత్రులకి క్వశ్చన్ రావాలా? బీజేపీ తన ఒక పని ముఖ్యమంత్రులకి చేయాలి అప్పుడు. పంపిస్తా ఉంటది. బీజేపీ ముఖ్యమంత్రులు బీజేపీ ఏతర పార్టీలు ఉంటే మాత్రం వాటిని ఆపేస్తారా? గతంలో యూపీ ఇదే చేసిందా? గతంలో యూపీ ఇదే చేసిందా? యూపీఏ సమానంగా చేసింది. మనం గమనించాల్సింది ఇద్దరు Yes, ముఖ్యమంత్రులు we'll అంటే conclude it. ఇక్కడ చేసింది ఏంటి అంటే సెంట్రల్ ఎంఈఏ ఎవరికి అనుమతి ఇవ్వాలి ఎవరికి లేదని చేస్తుంది. ఇది But ఇప్పుడే first- ఎన్డీఏ హయాంలో ఉన్న ఎంఈఏ కాదు. ఇది ఫస్ట్ పొలిటికల్ యాంగిల్ లో కన్సిడరేషన్ తీసుకున్నామన్నారు రోహిత్, ఆ తర్వాత పొలిటికల్ యాంగిల్ కాదు, స్థాయి లేదు అని అన్నారు. సో అక్కడే కాంట్రడిక్షన్స్ కనిపిస్తున్నాయి. one word. ఇక్కడ ఒకటేంటంటే సత్తాజ్, ఇక్కడ ఒకటేంటంటే యూకే వెళ్ళటానికి పర్యటనకు అనుమతిని వచ్చింది, యుఎస్ వెళ్ళటానికి అనుమతి రాలేదు. ముందు ఇచ్చిన తర్వాత నిరాకరించడం కాదు, ఆ తర్వాత దాన్ని యూకేలో ఉండగా యుఎస్ పర్మిషన్ ని రిజెక్ట్ చేస్తున్నాం అని చెప్పారు. ముందు దానికి సో వన్ వర్డ్ ఏంటంటే ఇప్పుడు సరే బీజేపీ రాజకీయంగా అడ్డుకుందా, రాజకీయంగా చేసింది అనేది ఒక అంశం అయితే సీఎం స్టాండర్డ్స్ కానటువంటి కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకునే ప్రయత్నం చేస్తోంది అనేది మాత్రం అర్థమవుతుంది ఇక్కడ తెలంగాణ. అది తప్పు. అంటే అది ఎవరు నిర్ణయిస్తారు? అది ఎవరు నిర్ణయిస్తారు? నేనంటుంది అంటే సీఎం తో స్టాండర్డ్ ఉన్న కంపెనీలకు మాత్రం ఈ పలానా వాళ్ళు వెళ్తారు, ఎలా నిర్ణయిస్తారు? ఒప్పందాలు అంటే సీఎం స్టాండర్డ్ లో ఉన్న కంపెనీస్ కావు, అక్కడ సీఎం స్టాండర్డ్ లో ఉన్న వ్యక్తులు రిప్రజెంట్ చేయట్లేదు వెరీ అన్నది బేసిక్ మాత్రమే. రూల్ ఏంటో చెప్పిన ఇదే చెప్తుంటా. ఫస్ట్ ఏం చూస్తారంటే మీ పర్యటన ఉద్దేశం ఏంటి అని చూస్తారు. ఆ పర్యటన ఉద్దేశం Yeah. అక్కడికి వెళ్ళిన తర్వాత వేరే ఉద్దేశం అని. ఇప్పుడు నేను ఏదో ఒక ఆట సభకి వెళ్తున్నాను అని చెప్పి వేరేది ఏదైనా చేసుకుని ఆట సభ కాకుండా వెళ్తే ఇది రూల్స్ ఉల్లంఘించినట్టు అవుతుంది. అంటే మీ ఉద్దేశం ఉండాలా. So, ఒక yes, నిమిషం, కానీ- మీరు పెట్టుబడులు ఆకర్షించడానికి వాళ్ళతో మాట్లాడడానికి వెళ్తున్నానని చెప్పి ఈ హార్వర్డ్ విద్యా సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంటున్నానంటే అది వేరే అవుతుంది. దీంతో ఒప్పందం పెట్టుబడుల ఆకర్షణ కిందకి రాదు. సో పర్యటన ఉద్దేశం, ఎవరు ఆహ్వానించారు, ఈవెంట్ స్థాయి ఏంటి, భారత్ దేశానికి ఉన్న సంబంధాలు ఏంటి, ఇవన్నీ చూసిన ఇప్పటికీ తర్వాత సత్తా దీనికి ఒక బెంచ్ మార్క్ అనేది ఖచ్చితంగా ఏర్పాటు ఖచ్చితంగా చేయాల్సిన అయితే అవసరం ఉంది. ఎస్, దీనికి సంబంధించి స్టేట్స్ నుండి ప్రతిసారి ఈ బెంచ్ మార్క్ మీద డెసిషన్ ఉండాలి అంటూ కూడా కోర్టు వరకు వెళ్లారు. కోర్టులు కూడా చాలాసార్లు దీనికి కరెక్ట్ బెంచ్ మార్క్ లేదు అని కూడా వ్యాఖ్యానించింది. ఈ రోజు డైరెక్ట్ గా కూడా పొలిటికల్ యాంగిల్ అంది ఒకసారి ఎంఏ, ఆ తర్వాత స్థాయికి తగ్గ వ్యక్తులు అక్కడ లేరు కాబట్టి అని కూడా అంటోంది. సో సీఎంఓ ఆఫీస్ నుండి పూర్తిగా రికార్డ్స్ అన్ని వెళ్ళిన తర్వాత కూడా అంతా సబ్మిట్ చేసిన తర్వాత యూకేకి పర్మిషన్ ఇచ్చారు, యూఎస్ఏకి పర్మిషన్ ఇవ్వలేదు. బట్ ఏదైతే ఆ పర్యటన ఉందో దాంట్లో నుండి జస్ట్ సీఎం మాత్రమే వెనక్కి వచ్చేసారు. ఎంఓయూస్ యథావిధిగా కొనసాగుతాయంటూ కూడా సీఎం చెప్తున్నారు. సో ఈ మొత్తం డిస్కషన్ తర్వాత ఒక్క క్వశ్చన్ వినిపిస్తోంది, అదే సీఎం అమెరికా పర్యటన రద్దు ఫెడరల్ స్ఫూర్తి ఉల్లంఘనేనా? దీని గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. ఇక ఇది ఈ రోజు మీట్ ద ఎడిటర్స్. కీప్ వాచింగ్ బిగ్ టీవీ.